గేమ్ చేంజర్ సినిమా పైరసీ కాపీని ప్రసారం చేసిన ఓ లోకల్ ఛానల్ నిర్వాహకులపై గాజువాక పోలీసులు చర్యలు తీసుకున్నారు. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా పైరసీ కాపీని ఒక స్థానిక టీవీ ఛానల్లో ప్రసారం చేయడంతో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు టీవీ ఛానల్పై దాడులు జరిపి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే అప్పలరాజు అనే వ్యక్తితో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలోని గాజువాకలో ఒక లోకల్ ఛానల్లో గేమ్ చేంజర్ పైరసీ కాపీని ప్రసారం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వారిని అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. అవతార్. ఎస్ మూర్తి, గేమ్ చేంజర్ సినిమా పైరసీని అయితే మాత్రం చేసి కాకినాడ లోకల్ టీవీ ఛానల్లోనైతే ప్రసారం చేయడం జరిగింది. వారిని అయితే ముఖ్యమైన నిందితుడిని అప్పలరాజుని అయితే విశాఖ గాజువాక పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. ఆ నిందితుడి పైన 51/64 రెడ్ విత్ 63.58 కాపీరైట్ యాక్ట్ ప్రకారం 1956 కింద కేసు నమోదు చేశారు. ఆయన అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఆయన పైన కేసు నమోదు చేశారు. ఈ సినిమానైతే మాత్రం కాపీరైట్ చేసి ఎక్కడైతే కాకినాడ ఉందో కాకినాడ లోకల్ కేబుల్ ఛానల్లోనైతే ప్రసారం చేయడం జరిగింది. దీని సమాచారం అందిన తర్వాత ఏదైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు. అలాగే ఇటువంటివి మరిన్ని జరగకుండా కూడా తగు చర్యలు ఇంకా కఠినమైన చట్టాలు ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మూర్తి. థ్యాంక్ యూ అవతార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.